నమస్తే అందరికీ. నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలుగుతా. నేను గూడా మీలానే కొంచెం బాధలో ఉన్నా. బట్ సూక్ష్మంలో మోక్షం వెతుక్కోమని జెప్పిండ్రు గాబట్టి పెద్దలు. వి స్టిల్ గాట్ ఎ మ్యాండేట్. వి స్టిల్ ఫార్మ్డ్ ఎ గవర్నమెంట్. సో, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. 400 వస్తే ఇంకా మంచి స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోవాల్సిన విషయాలు కొంచెం పెండింగ్‌లో ఉండే. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ స్ట్రాంగ్ సపోర్ట్ రాలేదు గాబట్టి కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ అనేవి ఇంకా కొంచెం పెండింగ్‌లో ఉండే అవకాశం అయితే ఉంది. అంటిల్ అన్లెస్ ఇంకెవరైనా నేషనలిస్టిక్ ఇంట్రెస్ట్ ఉన్న పొలిటికల్ పార్టీలు జాయిన్ అయ్యి స్ట్రాంగ్ గవర్నమెంట్‌ని తయారు చేస్తే తప్ప. లేకపోతే ఈ టర్మ్‌లో అయితే యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ వెరీ, వెరీ స్ట్రాంగ్ డెసిషన్స్. సో, లైక్ పీఓకేని కలుపుకోవడమైనా, సీఓకేని గెలకడమైనా ఇలాంటి చాలా కొన్ని పెద్ద విషయాలున్నాయి. సో, అవి కొంచెం పెండింగ్‌లో పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది. బట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ ఎట్లైనా కంప్లీట్ అయితాయి. అది ఇంకా స్పీడ్‌తోని జరుగుతాయి. ఇప్పటివరకు జరిగినట్టే ఇంకా డబుల్ స్పీడ్‌తోనైతే జరిగే అవకాశం ఉంటది ఖచ్చితంగా. బట్ ఇది మంచి అవకాశం ఉండే యాక్చువల్‌గా. అటువంటి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో పర్మనెంట్ సీట్ రావడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. సో, దానికి ఇంటర్నల్‌గా గట్టిగా ఉంటేనే బయటకు పోయి గట్టిగా పోరాటం చేయొచ్చు. సో, మోడీ గారు బయటకు పోయి మాట్లాడాలంటే నేను 140 క్రోర్స్ మెంబర్స్ నాతోనే ఉన్నారు అనే ధైర్యం ఉంటేనే మాట్లాడగలుగుతారు. సో, ఇవి మనం నేర్చుకోవాలి. ఎనీవే, సో లెట్స్ కమ్ టు ద పాయింట్. ఈ ఎలక్షన్ వల్ల మనకు కొద్ది మంచి జరిగింది ఏంది అనంటే, ఆపోజిషన్ పార్టీలు ఏవైతే ఇన్ని రోజులు డివిజన్ టాక్టిక్స్ ప్లే చేస్తూ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చిందో, అవి ఈ 10 ఏళ్లలో చేయడానికి వీలు లేకుండా చేసిండ్రా ఈ బీజేపీ వాళ్ళు అనే డౌట్‌లో కొంచెం ఉండేవాళ్ళు. ఓకే. సో, ఇది ముందుగా నేను చెప్పిన వేరే వీడియోలలో కూడా ఆపోజిషన్ పార్టీలకు ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మ్ చేయడం అనేది కాదు టార్గెట్. నెక్స్ట్ టర్మ్‌లో గవర్నమెంట్ ఫార్మ్ చేయాలి. ఇదొక ట్రయల్‌గా వాడుకుందాము. పాత టాక్టిక్స్‌నే, డివిజన్ టాక్టిక్స్‌నే వాడి చూద్దాము అనే విధంగా ముందుకెళ్ళిర్రు. ఒకవేళ ఇప్పుడు అది ఫెయిల్ అయ్యుంటే నెక్స్ట్ కొత్త స్ట్రాటజీలతోని వస్తుండే. బట్ అన్‌ఫార్చునేట్‌లీ హిందువులు ఇంకా బిస్కెట్‌లకు పడతారనే ఉద్దేశము ఆళ్ళకైతే క్లియర్ కట్‌గా వచ్చింది. ఇంకా డివిజన్ ఇంకెంత స్ట్రాంగ్‌గా చేయాలనే స్ట్రాటజీస్‌తోని నెక్స్ట్ టర్మ్‌లో వస్తారు. ఓకే. సో, కులాల పేరుతోటైనా, రిజర్వేషన్ పేరుతోటైనా, ఇంకా ఫ్రీబీస్ పేరుతోటైనా బిచ్చగాళ్ళు ఉన్నంత సేపే కదా బిచ్చం వేయడానికి అవకాశం ఉంటది. సో, ఈ విషయం అయితే అర్థమైంది. సో, మిమ్మల్ని ఎప్పటికీ బిచ్చగాళ్ళని లెక్కనే ఉంచుతాము అని చెప్పేసి వాళ్ళంటే, సరే దొర అని చెప్పేసి చాలామంది హిందువులు ఒప్పేసుకున్నారు. సో, అదైతే ప్రూవ్ అయింది. మనకు రూట్ కాజ్ అయితే తెలిసింది. సో, మనం ఏడ స్టార్ట్ చేయాలి వర్కు అనేదైతే అర్థమైంది అందరికీ. అందరూ ఆ పని మీద ఉంటారని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. రెండోది, మనం ఫోకస్ చేయాల్సిన ప్రధానమైన పాయింట్ ఏంది అనంటే, ఎట్లా యునైట్ కావాలి అనేది ఫోకస్ చేయాలి. ఎందుకు? ఇది ఏం నుంచి నేర్చుకోండి. మీకు ఆపోజిట్‌గా నిల్చున్నోళ్ళు వాళ్ళు ఎట్లా యునైట్ అయ్యి చూపిచ్చిర్రు. మీ మీద ఎట్లా విషాన్ని చిమ్మిర్రు. అది మీ కళ్ళారా చూసిర్రు ఈ ఎలక్షన్స్‌లో. మనకు దగ్గరనే ఉన్నాయి. మన కళ్ళ ముందు కనిపించే ఎగ్జాంపుల్సే ఉన్నాయి. ఎంబీటీ, ఎంఐఎం కలిసిపోవడం అనేది హిస్టారిక్ అసలు. అర్థమవుతుందా? జస్ట్ బికాజ్ బీజేపీ స్ట్రాంగ్ ఉన్నది హైదరాబాద్‌లో అని చెప్పేసి ఎంబీటీ, ఎంఐఎం కలవడం అనేది మిరాకిల్. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మనం వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి యునైట్ అవ్వడానికి. ఓకే. చర్చీల విషయంలో గూడా మొత్తం అన్ని చర్చీలకు సర్కులర్ పంపించారు కదా ఏపీలో. అందరు జగన్‌కే ఓటేయాలి. ఎందుకనంటే హి ఈజ్ ఎ డివోటెడ్ క్రిస్టియన్ అని. ఓకే. ఈ పరంపర కేరళలో సాగుతూ వస్తుంది. సక్సెస్‌ఫుల్‌గా దానికి పడుతున్నారు క్రిస్టియన్స్. అదే టాక్టిక్ ఏపీలో కూడా ఫస్ట్ టైమ్ ప్లే చేసిర్రు. బట్ మన అదృష్టం బాగుంటే అది ఇంకా ప్లే ఔట్ కాలేదు. సో, ఐయామ్ వెరీ మచ్ థాంక్‌ఫుల్ టు ఏపీ పీపుల్ ఫర్ రియలైజింగ్ వాట్ యూ హావ్ గాన్ త్రూ. సింపుల్‌గా చెప్తున్నా. ఎన్ని విభేదాలున్నా, ఎన్ని భేదాభిప్రాయాలున్నా, ఓకే, చంపేసుకునేంత శత్రుత్వం ఉన్నా కలిసిపోవడానికి కారణాలు ఎతుక్కోండి. విడిపోవడానికి 1,00,000 కారణాలుంటాయి. అవి ఆపోజిషన్స్ నీ మొహం మీద కొట్టి చూపిచ్చారు. నిన్ను కులం పేరుతో విడగొడతా అంటే నువ్వు విడిపోతావు నాకు తెలుసు అని చెప్పేసి నీకు చెప్పి చూపిచ్చారు. నీకు రామ్ మందిర్ కట్టినా గానీ నువ్వు నాకే ఓటేస్తావు అని చెప్పి చూపిచ్చారు. ఓకే. సో, మనకు రామ్ మందిర్ కట్టినా గూడా మనం బీజేపీకి ఓటేయలేరు హిందువులు అనంటే అర్థం చేసుకోండి. ఇంకా దాని వాల్యూ తెలవని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని. మనకు సౌత్ వాళ్ళకే దాని వాల్యూ తెలవదు. నార్త్ వాళ్ళకి దాని వాల్యూ తెలుసు అని నేను అనుకున్నా. ఎందుకు అనంటే వాళ్ళు అన్ని అట్రాసిటీస్‌కి గురైండ్రు. మనకు చూసుకోవడానికి మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. తమిళనాడులో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా, తెలంగాణలో అయినా, కేరళలో అయినా మనకున్నాయి. మన మన ఇంకా దాడులు అంతవరకు రాలేదు. మనకు ఆ జనరేషన్స్ నుంచి ఇంకా మనకు ఇన్స్పిరేషన్ రాలేదు. తెలంగాణలో దాడులకు గురై చాలా టెంపుల్స్ కోల్పోయినప్పటికీ మిగతా ప్రాంతాల్లో సౌత్‌లో అంత నార్త్‌లో జరిగినంత బీభత్సము జరగలేదు. వాళ్ళకి ఆ బీభత్సం నుంచి కొంచెం ఉపశమనం వచ్చింది రామ్ మందిర్ వల్ల అని రియలైజ్ అయ్యారేమో అని నేను కూడా ఫాల్స్ ఎక్స్‌పెక్టేషన్‌తోని, ఫాల్స్ హోప్‌తోటి ఉండే. సో, దాని వాల్యూ అర్థం కాదు. ఎందుకు అనంటే మనము ఆ టెంపుల్ ప్లేస్‌లో స్కూల్ కడితేనో, హాస్పిటల్ కడితేనో బాగుండు కదా అని మూర్ఖ వాదనకు తీసుకొచ్చినాం. ఆ టెంపుల్ కట్టడం వల్ల అయోధ్య సిటీయే డెవలప్ అయింది. డెవలప్‌మెంట్ పరంగా చూస్తే. అది జస్ట్ ఏమంటారు ఒక రిలీజియస్ మాన్యుమెంటే కాదు. అది కల్చరల్ రివైవల్. నీ హిస్టరీని నీకు కళ్ళ ముందు చూపెట్టడానికి, నీ మీద జరిగిన అట్రాసిటీస్‌కి నువ్వు రెసిస్ట్ చేస్తావు.
నీ ఆత్మగౌరవానికి చిహ్నము రామ మందిరం. అర్థమవుతుందా? ఒక రిలీజియస్ మాన్యుమెంట్ మాత్రమే కాదు, నిన్ను అనగతొక్కితే నువ్వు తొక్కవు, నువ్వు మళ్ళీ లేచి నిలబడతావు అనడానికి నిదర్శనమే రామ మందిరము. ఇలాంటి నిదర్శనాలు మనం చాలా కోల్పోయి ఉన్నాము. ఇప్పుడు సపోర్ట్ ఉంటే అలాంటి కోల్పోయిన వాటిని, అలాంటి నీ ఆత్మగౌరవాన్ని నిన్ను పీకల మీదేసి తొక్కి, నిన్ను బానిసను చేసి చూపించి, చూడు నీ గుడి గొడగొట్టి నేను దాని మీదనే కట్టి చూపించిన అని నీ మొహం మీద కనబడేటట్టు కనిపించి కట్టిన మాన్యుమెంట్స్ని మనం ఏం పీకలేము, అయినా నేను మనకు నిబాంచన్ దొరాన్ వాళ్ళ కాళ్ళ బేరానికి పోతామనేది, అట్లాంటి హిందువులు ఇంకా ఉన్నారు అనేది ప్రూవ్ అయింది. మన హిస్టరీ నుంచి అదే జరుగుతూ వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడైనా అది మారిందేమో అని నేను అనుకున్నా. అప్పుడు రాజులు కలిసి ఉంటే మన దేశంలోకి ఇన్వేడర్స్ వచ్చేవాళ్ళు కాదు. ఓకే, సో అప్పుడు అయిపోయి అది 200 సంవత్సరాలు పోరాటం చేసుకొని మన ఆత్మగౌరవాన్ని మనం వెనక్కి తెచ్చుకున్నామన్నసరికి దీంట్లోకించి ముక్కలు ముక్కలు చేసి పడేసారు దేశాన్ని. సరే, వాళ్ళ వారసులే మళ్ళీ పాలించుకుంటూ అదే టాక్టిక్స్ ప్లే చేసుకుంటూ వస్తే మనము ప్రాంతాల పేరుతోని విడిపోయినాం, భాషల పేరుతోటి విడిపోయినాం, కల్చర్ల పేరుతోని విడిపోయినాం, ఇప్పుడు కులాల పేరుతోని విడిపోతున్నాం, రిజర్వేషన్ల పేరుతోని విడిపోతున్నాం. కలవడానికి కారణాలు ఎత్తుక్కుంటారా, విడిపోవడానికి కాదు. ఓకే, అది బీజేపీ చెప్పడానికి ప్రయత్నం చేసింది. సో నేర్చుకుంటారని అనుకుంటున్నా. స్టార్ట్ ఫ్రమ్ టుడే. కలవడానికి కారణాలు ఎత్తుక్కో, విడిపోవడానికి లక్ష్యం ఉంటాయి, కలవడానికి కారణాలు వెతుక్కోవాల్సి వస్తుంది. అదే కలిసి ఉండడానికి ఏమంటారు మూల కారణం. సరే, ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ ఇప్పుడు గవర్నమెంటు ఏమైనా స్ట్రాంగ్ లేకుండా ఉంటుందా? పాసిబిలిటీయే లేదు. మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. డెవలప్మెంట్ ప్రాజెక్టులు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఎనీ సెక్టార్ హెల్త్ కానీ, సర్వీస్ కానీ, ఎనీ సెక్టార్లో డెవలప్మెంట్లు అనేది డబుల్ స్పీడ్తో జరుగుతాయి ఇప్పుడు. ఎందుకు అని అంటే నెక్స్ట్ వాళ్ళకి టార్గెట్ ఉంటుంది కాబట్టి, రైట్. కొత్త లీడర్షిప్ని ఎంకరేజ్ చేయాలి అనేది బీజేపీ నుంచి నేను ఆశించేది. ఈ రీజనల్ బీజేపీ లీడర్లు కొంచెం ఈ విషయాన్ని కన్సిడర్ చేసి ఎవరైనా రైట్ వింగ్లు గురించి మాట్లాడే వాళ్ళ మీద జరిగే దాడులను మీరు వెనకుండి కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు మీకు చాలా హెల్ప్ అవుతుండే. మీరు లెఫ్ట్ వాళ్ళు ఎంత ప్రోత్సహించి 100 కోట్లు కుమ్మరించి వాళ్ళ ప్రాపగాండాని నడిపించిండ్రు, వాళ్ళని మీరు తక్కువ అంచనా వేసిండ్రేమో అని నేను అనుకుంటున్నాను. చాలా వాళ్ళు సొంతగా పోరాడుతున్నారు, ప్రాణాలకు తెగించి పనంగా పెట్టి పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళకు కొంచెం బీజేపీ నేతలకు నేను చెప్పే రిక్వెస్ట్ ఇది ఒకటే, సపోర్ట్ మేము ఉన్నాం మీ వెనకాల అనే ఒక్క ధైర్యం చాలు. ఓకేనా? వాళ్ళంటే కోట్లు ఇచ్చారు, మీరు కోట్లు ఇవ్వమని కూడా ఎవరు అడుగుతలేరు, జస్ట్ సపోర్ట్ అంతే. ఓకే, స్ట్రింగ్ లాంటి ఛానల్ ఇప్పుడు మనకు ఉండుంటే యూ కుడ్ హ్యావ్ ఈజీలీ కౌంటర్ దట్ నరేటివ్. అంత ఏమంటారు ప్రభావం అయితే చూపించింది, దాంట్లో మనము హెజిటేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రభావం అయితే చూపించింది, మీడియా సంస్థల ప్రభావం అయితే ఖచ్చితంగా ఉండే, లెఫ్ట్ మీడియాల ప్రభావము. దానికి డబ్బులు కారణము, నరేటివ్ కారణము, హిందువులలో ఉన్న అనైక్యత కూడా కారణం. ఓకే, రెండోది అయోధ్యలో ఓడిపోయింది అన్నప్పుడు నేను అక్కడ ఒక 2-3 ట్వీట్లు చూసిన. ఎంత దరిద్రమైన పొజిషన్లో మనం ఉన్నాము అంటే, పాత బస్తీలో మురికి కూపం పక్కకు వాళ్ళు నివసిస్తున్నా కూడా రిక్షాలు దొక్కుకుంటానో, పంచర్లు వేసుకుంటానో, వాళ్ళు జీవనోపాధి కొనసాగించే వాళ్ళనైనా సరే మీరు ఎవరికి ఓటేస్తారు అంటే ఎంఐఎం అని చెప్తారు. అలాంటిది రామ్ మందిర్ కట్టించిన దగ్గర కూడా అక్కడ రీలొకేట్ చేయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అయితే ఈడ నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటే నీకు ఎంత ఇష్టము? ప్రాణం ఇచ్చేంత, కానీ ఆస్తి ఇచ్చేంత కాదు. ప్రాణం ఇచ్చేంత, కానీ ఒక 10 రూపాయలు ఇచ్చేంత కాదు అనేది హిందువుల మైండ్ సెట్లో ఉన్నాం. నువ్వు ప్రాణం ఎవరికి కావాలరా? ప్రాణం అవసరం లేదురా, నువ్వు చేయగలిగే సేవ చెయ్యు. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే అది గుడి కట్టడానికి ఉపయోగపడితే అది వాడు. ఎందుకు? అది నీ కల్చరు, దాన్ని కాపాడడానికి నీ పూర్వీకులు ఎంతోమంది ఎన్నో వందల ప్రాణాలు కోల్పోయినరు. 500 సంవత్సరాల నుంచి ఎన్ని వందల ప్రాణాలు పోయినాయో మీకు తెలుసా రామ మందిర్ కట్టడానికి? చదవండి, తెలుసుకోండి. ఫస్ట్ రామ మందిర్ ఇంపార్టెన్స్ తెలుసుకోండి. ఇప్పటి నుంచి మనం చేయాల్సిన పని అది. ఓకేనా? అలాంటి ట్వీట్లు చూసినప్పుడు నాకు బాధ అనిపించింది అన్నట్టు. ప్రాణం ఇచ్చేంత భక్తి ఉన్నప్పుడు 10 రూపాయలు ఇచ్చేంత ఉదార స్వభావం లేదా? అంటే నీ భక్తి దేనికి? రెండో విషయం ఏంటంటే, డైరెక్ట్ దాడి చేసిర్రు. ఇంతకుముందు తెర వెనుక ఉంటుండే అపోజిషన్స్ దాడి హిందువుల మీద, తెర వెనుక జరుగుతుండే, చెప్పకుండా చెప్తుండే అన్నట్టు. ఓకేనా? దాంట్లో ఎత్తుక్కునేవాడికి, ఆలోచించేవాడికి అర్థమవుతుండే వాళ్ళ ప్రాపగండా. బట్ ఇప్పుడు డైరెక్ట్ చెప్పిండు. ఏమని? రాహుల్ గాంధీ క్లియర్ కట్గా చెప్పిండు. ఏమని? నా పోరాటం బీజేపీతో కాదు, నా పోరాటం మోడీతో కాదు, హిందూ ధర్మంలో శక్తి ఉంటుంది, ఆ శక్తితో మేము పోరాడుతున్నాం అన్నాడు. हिंदू धर्म में शक्ति शब्द होता है. हम शक्ति से लड़ रहे हैं. ఎవరితో పోరాటం చేస్తున్నా అని చెప్పిండు. అమ్మవారితో డైరెక్ట్గా పోరాటం చేస్తున్నా అని చెప్పిండు. అంటే ఎవరి మీద దాడి? అది రియలైజ్ కావద్దా? సనాతన ధర్మాన్ని
సమూలంగా నాశనం చేస్తాన డీఎంకేతోని పొత్తు పెట్టుకున్నా కూడా డీఎంకేకి ఓట్లు పడ్డాయి. ఎవరి ఓట్లు పడ్డాయి? హిందువులే. ఓకే. వాళ్ళు మళ్ళీ అయోధ్యలో ఓట్లేసింది ఎవరికి తెలుసా? ఎస్పీ, సమాజ్వాదీ పార్టీ. సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఎవరికి ఓటేసారు? వాళ్ళకు స్థలాలలో విషయాలలో గొడవ జరిగిందో లేకపోతే ఇంకేదో చిన్న ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ ఎవరితో చేసుకోవాలి? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగింది అని చెప్పేసి చేసుకుంటారా? ఎవరైతే రామ మందిరం రాకుండా రామ భక్తులని కాల్చి చంపేసిన ఆ పార్టీకి నువ్వు ఓటేసినావు, వాళ్ళ దగ్గర నీకు సొల్యూషన్ వస్తుందా? రాముని ఎగ్జిస్టెన్స్నే ఏమంటారు క్వశ్చన్ చేసిన కాంగ్రెస్ దగ్గరికి వెళ్తే నీకు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుందా? రాముడే లేడు, ఒక మిథికల్ క్యారెక్టరు అని చెప్పిన కాంగ్రెస్ రామ మందిర్ని అడ్డుకోవడానికి కోర్టుల లాయర్లను పెట్టి పోరాడిన కాంగ్రెస్ దగ్గరికి వెళ్తే నీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావు? సో ఈ ఈ మెంటాలిటీ నుంచి మనం బయటకు రానంత వరకు, మనం యూనైట్ కానంత వరకు ఇలాంటి అట్రాసిటీస్ ఫేస్ చేయక తప్పదు. మన స్టేట్లోనే తీసుకుంటే తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి హిందువుల మీద దాడులు జరిగింది 23 ఇన్సిడెంట్లు ఉన్నాయి. 23 ఇన్సిడెంట్లు ఈ 6 నెలల్లోనే. ఇమాజిన్ వాట్ కెన్ హ్యాపెన్ ఇన్ 5 years. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్వశ్చన్ సెంటర్. మళ్ళీ చెప్తున్నా, మీకు సెంటర్ని క్వశ్చన్ చేయడానికి మనకు ఆస్కారమే లేదు. మనం మ్యాండేట్ ఇవ్వలేము. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లా అనేది ఎవరి చేతి, అదే లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే. సో కొన్ని విషయాలలో కొంచెం జోక్యం చేసుకోదు, కొన్ని విషయాలలో రాష్ట్రం జోక్యం చేసుకోదు. ఓకే. అది అంటిల్ అన్లెస్ చేయి దాటిపోతుంది, ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి వచ్చింది, అంత దారుణంగా పోయింది అనేంత వరకు కేంద్రానికి జోక్యం చేసుకునే ఆస్కారాలు చాలా కొన్ని విషయాలలో ఉండవు. అవి కూడా మనం రియలైజ్ కావాలి. వాళ్ళు ఉన్నా కదా ఇక్కడికి పోతాడు, అదేమంటారు, ఆయన ప్రిన్సిపల్, ఈయన క్లాస్ టీచర్ కాదు రాష్ట్ర ప్రభుత్వం అంటే. కొన్ని టెక్నికల్ థింగ్స్ ఉంటాయి, అవి కూడా అర్థం చేసుకొని మనము ఆ సెన్సిబుల్గా థింక్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ఓకే. సో అవన్నీ అడిగే ముందు ఫస్ట్ మనమందరం కలిసి ఉంటున్నామా? నీకు రామ్ మందిర్ సరిపోదా హిందువులకు సపోర్ట్ చేయడానికి? నీకు రామ్ మందిర్ సరిపోదా బీజేపీకి ఓటు వేయడానికి? నువ్వు నీ దగ్గర ఆన్సర్ లేదు, సరిపోదు అన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఎవరికైతే ఓటేసినావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ మీద మన దాడులు జరుగుతున్నాయో చెప్పు. వాడు ఎట్లయినా పట్టించుకోవడానికి నీకు ముందే తెలుసు. తెలిసినప్పుడు నువ్వు ఓటేసినావు, తప్పు నీ దగ్గర ఉన్నది, నువ్వు కూడా మార్చుకోవాలి. అర్థమవుతుందా? మార్పు నీ దగ్గర నుంచి మొదలైతే సిస్టంలో మార్పు వస్తుంది. పొలిటికల్ డెసిషన్స్ అనేవి బేస్డ్ ఆన్ పీపుల్ మ్యాండేట్ ఉంటాయి. ఎంతమంది అడుగుతున్నారు, ఎంతమంది కావాలనుకుంటున్నారు, మెజారిటీ మ్యాండేట్, దాని మీద డిపెండ్ అయి ఉంటాయి పొలిటికల్ డెసిషన్స్ అనేవి. అర్థమవుతుందా? సో వాళ్ళు క్లియర్ కట్గా ముస్లిం అని ఎందుకు మాట్లాడినరు, లేకపోతే మైనారిటీస్ అని ఎందుకు మాట్లాడిర్రు, వాళ్ళకు తెలుసు. వాళ్ళ గురించి మాట్లాడితే 100లో 90 ఓట్లు వాళ్ళకి పడతాయని తెలుసు. వేసి చూపించారు, వాళ్ళంత లాయల్ ఉన్నారు. వేసి చూపించారు. యూపీలో 1%, 19%, 20% ముస్లింలు ఉన్నారు. నిన్న పెట్టిన నేను అది రీల్ ఒకటి, నాకు ఎగ్జాక్ట్గా ఫిగర్స్ గుర్తులేవు, మళ్ళీ దీంట్లో కూడా పెడతా. సో అది పరిస్థితి. ఒక విలేజ్లో, రాంపూర్ అనే డిస్టిక్ ఉంటుంది యూపీలో, ఉత్తరప్రదేశ్లో. ఒక విలేజ్లో అక్కడ ఒక పోలింగ్ బూత్ దగ్గర 2,322 ఓట్లు ఉన్నాయట. వాళ్ళందరూ ఆ బూత్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్స్. 100% ఓట్లు ముస్లిమ్స్ అన్నట్టు. ఓకే. ఆ ప్రాంతంలో 532 PM ఆవాస్ యోజన కింద ఇల్లు శాంక్షన్ చేశారు అక్కడ ఉన్న ప్రజలకు. ఓకే. కానీ 0 ఓట్స్ ఫర్ బీజేపీ. 0 ఓట్స్. వాళ్ళకి డెవలప్మెంట్ అవసరమా? నువ్వు అదేమో అంటారు హిందీలో, ఒక కావత్ ఉంటుంది, మర్చిపోయినా, నాకు సడన్గా గుర్తొస్తలేవు. నువ్వు పైసలి, నువ్వు ఆస్తులి, ఇంద్రభవనంలో నువ్వు కూర్చోబెట్టు, వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకు ఉంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకి తెలుసు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళకు మతమే ప్రయారిటీ. ఓకే. ఎందుకు అని అంటే వాళ్ళకి తెలుసు, దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు. నీలాగా నిద్ర మబ్బులో ఉండి నాకు ఫ్రీ బస్సు కావాలి, ఫ్రీ కరెంట్ కావాలి, ఫ్రీ సిలిండర్ కావాలి, అది కావాలి, దాంతోపాటు రోడ్లు కూడా కావాలి, నేను ట్యాక్సులు కట్టాను, మళ్ళీ నేను డెవలప్మెంట్ చేసిన గవర్నమెంట్ని అసలు ఏం డెవలప్మెంట్ చేసిందో కూడా నేను తెలుసుకోను, నాకు నా ప్రాంతం ముఖ్యం, నువ్వు ఇన్ని మాట్లాడుతూ నీ ప్రయారిటీస్ని బట్టే పొలిటికల్ డిసిషన్స్ ఉంటాయి. నీ ప్రయారిటీని బట్టే వాళ్ళు నీకే విధంగా అప్రోచ్ కావాలని చూస్తారు ఎవరైనా సరే. నీ ప్రయారిటీ ఏంటి, నీ ధర్మం, నీ ప్రయారిటీ అని నీవు తెలియజెప్పే ప్రయత్నం చేసినావు అనుకో, అవును వాళ్ళు కూడా సపోర్ట్గా మాట్లాడతారు. రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున్ ఖర్గే కానీ, డిఎంకే వాళ్ళు కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అందరూ హిందూయిజానికి అపోజిట్గా స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ లోకల్లో రేవంత్ రెడ్డి వచ్చి జై శ్రీరామ్ అన్నాడు కదా. ఎందుకు? ఎంతో కొంత మన మీద ప్రభావం ఉన్నది, నేను కూడా హిందూనే అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఓకే. నేషనల్ ప్లాట్ఫామ్స్ అయినా ఈడైనా సరే, నువ్వు హిందువు అయితే నువ్వు మీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను ఖండించి చెప్పాలి.
అది తప్పు. మీరు అట్లా అనద్దు. నువ్వు శక్తితో పోరాడుతున్నా అనడం తప్పు. మీరు అలా అనడం వల్ల మా ప్రాంతంలో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. మీరు దేశం వాళ్ళవి మిగతా వాళ్ళని మీరు నచ్చచెప్పుకోండి, కానీ తెలంగాణకు నేను రిప్రజెంటేటివ్, మీరు అలాంటి మాట మాట్లాడడం తప్పు అన్నాడా? ఇప్పుడు జై శ్రీరామ్ అనగానే నమ్మేస్తావు నువ్వు. దేనికోసం అంటుండు? ఓట్ల కోసం కదా. వాళ్ళ పార్టీ ఓడే పార్టీ మీటింగ్ పెట్టుకొని నీ చిన్నమ్మ నా నీ చిన్నయ్య నా రాముడు అని చెప్పేసి అవమానపరిచిండు అద్దంకి దయాకర్. వాడిని ఏమన్నా క్వశ్చన్ చేసిండా? వాడి మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా? తీసుకోలే. వాడు మీడియా కోఆర్డినేటర్ అని పేరేందో నేను మర్చిపోయినా, కానీ బర్రె మాంసాన్ని ఆవు మాంసంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఆవులను మనం పూజిస్తాము, అట్లాంటిది బీఫ్ ఎక్స్పోర్ట్లో ఇండియా ఫస్ట్ ఉన్నాయి, ఆవు మాంసానికి బర్రె మాంసం ఎందుకు? నీ పర్టికులర్గా నీ ఆ మాట చెప్పాలి, ఆవులను మనం పూజిస్తాము అని చెప్పేసి బీఫ్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు రెండింటి కోరిలేట్ అయ్యి నీలో ఏంది అంటే కోపం రగలాలి. బీజేపీ మీద కోపంతో నువ్వు వీళ్ళకి సపోర్ట్ చేయాలనేది టాక్టిక్ అడ. ఇట్లుంటాయి పొలిటికల్ మాటలు అనేవి. అర్థమవుతుందా? 100% నా ప్రయారిటీ నా ధర్మము అని నువ్వు క్లియర్ కట్గా టైటిల్ వేసుకొని కూర్చున్నావు అనుకో, ప్రతి ఓడు నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే, ప్రతి ఓడు నువ్వు అన్న మాటకే జై కొట్టాల్సిందే. ఇది నేర్చుకోవాలి. ఓకే, నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడదాం అనుకున్నాయి, బట్ అదేంది ఎక్కువ లెంత్ వీడియోలు చూసే ఓపిక కూడా మన వాళ్ళకు ఉండదు కాబట్టి సో ఇక్కడికే ముగిచ్చేస్తున్నా. ఇంకేమైనా డౌట్లు ఉంటే క్వశ్చన్లు ఉంటే కామెంట్లలో అడగండి. మనము మామూలుగా చిన్న చిన్న వీడియోలలో కానీ లేకపోతే పోస్టులలో కానీ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, జై శ్రీరామ్.